అసలు సినిమాలలో చేసుకుంటూ సినిమాని అంటే ఇట్లా బయటి జనాలకి ఒక రాంగ్ ఇండికేషన్స్ వెళ్తుంటాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల. అసలు సినిమాలో పనిచేస్తూ సినిమా అలాంటి టెక్నీషియన్స్కి సినిమా పట్ల ఎలాంటి గౌరవం ఉండాలి? సినిమా ఇండస్ట్రీ పీపుల్ అంటారా, బయట వాళ్ళకి అంటారా? ఓకే, రెండు చెప్పండి. ఇలా ఎవడన్నా నన్ను సినిమా వాళ్ళు అంటే నాకు భలే కోపం వస్తుంది. ఆడు సినిమా వాడరా అంటారు. చరిత్రకు శ్రీకారం, చరిత్ర సృష్టించేది, చరిత్రలో నిలిచిపోయేది, ఎప్పటికీ చరిత్రని ముందుకు తీసుకెళ్ళేది సినిమా వాడే సార్. సినిమా అనే వెపన్, సినిమా ద్వారా ఏమైనా చెప్పవచ్చు. ఓకే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు ఉన్న గుర్తింపు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న తృప్తి దేంట్లో ఉండదు. ఓకే, ఉదాహరణ ఒకసారి చెప్తా. నా గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన టైం నేను పెద్ద పెళ్ళికి వెళ్ళాను. ఇప్పుడు ఆంధ్ర సైడ్. నాతో పాటు ద లెజెండరీ పర్సన్ జిఎంఆర్ గారు, అట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళు, ఆల్ మీడియా మంత్రులు అందరూ వచ్చారు. ఆ పెళ్ళికి నేను వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చి బండ్లా గణేష్ అరుపులు చేకండ్లు. జిఎంఆర్ వాళ్ళ ముందు మనం ఎంత సార్? వాళ్ళ ముందు నేను ఎంత? అది సినిమా పవర్. సినిమాలో పనిచేసేవాడు కూడా సినిమాని గౌరవించకపోతే, సినిమా ఏముందలే అనుకుంటే, ఏదో ఒకటి తీస్తే జనం చూస్తారులే, నేను గొప్పవాడిని, నేను మేకర్ని, నా సినిమాలు 50 ఏళ్ళు గుర్తుంటాయి, మన గురించి మనం ఎక్కువ ఊహించుకుంటే చచ్చిపోతాం సార్. మనకంటే ఎప్పుడు సినిమానే గొప్పది, దాన్ని ప్రేమించాలి, పూజించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మన అమ్మా నాన్న మనం ఎంత గౌరవిస్తామో మన సినిమాని కూడా అంత గౌరవించాలి. అలాంటి వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో? నాకు తెలిసి ఉన్నారు సార్. సినిమాని గౌరవించి, సినిమాని ప్రాణం. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా గౌరవించకుండా చాలా మంది ఉన్నారు. ఒక డైరెక్టర్తో పనిచేసాను నేను. సినిమా అంటే రెస్పెక్ట్ ఉండదు. ఈ సినిమా 50 ఏళ్ళు గుర్తుండిపోద్దని చెప్తుంటాడు. సేమ్ సినిమా తీస్తాడు, రేపు ఏ షాట్ తీస్తాడు ఆయనకు తెలియదు. ఈ షుడ్ బి లైక్ దిస్ అంటుంటాడు. అట్లాంటి వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళు ఏదో ముందు 1-2 సినిమాలు ఇట్లు కొట్టి కొంచెం 4-5 ఫ్రేములు, మంచి ఫ్రేములు పెట్టి సినిమాల్లో పేరు సంపాదించుకోవచ్చు. కానీ అది డెఫినెట్గా వాళ్ళకి లాంగ్విటీ ఉండదు. ఊరికే సినిమా అంటే రెస్పెక్ట్. 24 గంటలు దానికోసం పనిచేయాలి. ఫ్లాప్ హిట్ అనవసరం. సినిమా హిట్ ఫ్లాప్ మనం నిర్ణయించలేము సార్. తీన్మారు నేను తీసా, గబ్బర్ సింగ్ నేను తీసా, దిల్ రాజు డిజాస్టర్లు తీశాడు, బ్లాక్ బాస్టర్లు తీశాడు. ఎవరైనా ఇండస్ట్రీలో ఫ్లాప్ తీనాడంటూ ఉండడం. పైగా ఇండస్ట్రీ అనేది వారసత్వం వచ్చిన సంపద కాదు సార్. దాసనాథరావు గారి కంటే గొప్ప డైరెక్టర్ లేడు, రాఘవేంద్రరావు గారి కంటే గొప్ప డైరెక్టర్ లేరు. వాళ్ళ పిల్లలు సక్సెస్ అయ్యారా? రవితేజ ఫాదర్ ఎవరు? ఒక నాని ఫాదర్ ఎవడు? అవును. ఇండస్ట్రీ టాలెంట్ అండి, నమ్మకం, కసి, ప్రేమ. సినిమా అంటే భయం, సినిమా అంటే గౌరవం, సినిమా అంటే ఇష్టం ఉండాలకే సినిమా అన్నం పెట్టింది. ఎస్. ఇప్పుడు మేకర్స్ పరంగా చూస్తే అలాంటి ఇప్పుడు అన్నారు త్రివిక్రమ్ రాజమౌళి గారు, అలాంటి మేకర్స్ పేరు చెప్పండి మీకు బాగా నచ్చిన. నాకు బాగా నచ్చిన మేకర్, మరి మీరు తప్పుగా అనుకోవద్దు, ఏంటి ఈ మధ్య ఫ్లాపులు తీస్తున్నాడు అట్లా అనుకోవద్దు మీరు. నాకు బాగా నచ్చిన మేకర్ పూరి జగన్నాథ్. ఓకే. ఎందుకంటే నా ఫ్రెండ్ అని నేను చెప్పను. రైట్ ఆర్ రాంగ్ ఫటామని సినిమా తీస్తాడు. ముందు స్టోరీ చెప్తాడు ఒకరోజు, అదే సినిమాలో ఉంటుంది, ఎక్స్ట్రా షాట్ ఉండదు. నంబర్ 2, సినిమా అంటే భక్తి, భయం, సినిమాని ప్రేమిస్తూ సినిమానే జీవితంగా బతికాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వండర్ఫుల్ పర్సన్ ఆయన. ఒక ఫ్రెండ్షిప్ అన్నా, ఒకటి చల్లగా, ఇండస్ట్రీ చల్లగా ఉండాలని కోరుకునేవాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి 10 మంది కావాలి సార్. ఓకే. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు అట్లా ఒక 10 మంది ఉంటే ఇండస్ట్రీ కళకళలాడుతుంటారు. ఇప్పుడు ఎందుకు సురేష్ బాబు ఉన్నాడు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, వీళ్ళందరూ సినిమా వాళ్ళకి. ఊరికే అరవింద్ గారికి 40 ఏళ్ళ చరిత్ర, 30 ఏళ్ళ చరిత్ర ఉంది. ఆయన ఎప్పుడు ఎగిరిపడలా. సినిమాలు 1 year 2 years గ్యాప్ వచ్చింది. గీతా ఆర్ట్స్ కానీ, సురేష్ ప్రొడక్షన్స్ 100 ఏళ్ళు ఉంటుంది ఆ సంస్థ. అట్లాగే నా సంస్థ కూడా ఉంటుంది, ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు. నా పిల్లలు, నా మనవాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉంటారు.
ఇప్పుడు మీరు మేకర్స్ గురించి వాళ్ళ మైనస్లు అని చెప్పారు, అట్లా ఉంటారు సినిమాని గౌరవించాలని. అట్లా మరి ఓన్లీ మేకర్స్ ఎందుకు మీరు చెప్తున్నారు? ఆర్టిస్టులలో కూడా ఉన్నారు అలాంటి నెగిటివ్. ఆర్టిస్ట్లో అట్లా ఉంటే ఉండరు సార్. 1 year ఉంటారు, 2 ఏళ్ళు ఉంటారు, పక్కన పెట్టేస్తారు. చాలామందిని పీక్స్ని చూశాను నేను. ఓకే సేమ్ మళ్ళీ వేషాల కోసం తిరిగే వాళ్ళని నేను చూసా. ఓకే నేను చూశాను. మా వీడు ఏంటా అనుకుని చూశాను. ఎవరైనా సరే, నేను సినిమా ఒక ఫ్రెండ్ వేషం వేస్తున్నా, హీరో పేరు చెప్పను, ఒక లోపల డ్రాయరో బన్నీనో కరెక్ట్గా లేదని క్యాష్ని పిలిచి నోటుకు వచ్చినట్టు తెచ్చేవాడు. ఒక ఫస్ట్ 2-3 సినిమా హిట్లు వచ్చినాయి. ఏందా ఇట్లు తిడుతున్నాడు అనుకున్నా. బన్నీ లోపల కోసం అని తిట్టుకుని చిన్నప్పుడు ఏదో రాజమండ్రి దగ్గర షూటింగ్ జరుగుతుంది, ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో సినిమా. ఓకే షాక్ అయ్యాను. ఇంత ఈగోనా అంటే మాది వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు, ఇట్లా మాట్లాడేవాళ్ళు. జాలేసింది వీళ్ళని వేషాల్లో వేయాల. సినిమాని గౌరవించకపోతే ఎవడైనా కెమెరామ్యాన్ కానీ, డైరెక్టర్ కానీ, అసిస్టెంట్ బాయ్ కూడా ఆయన పనికి గౌరవించాలి సార్. బాయ్ అనేవాడు కూడా ఒక పద్ధతిగా కాఫీ ఇవ్వాలి. రెక్లెస్గా కాఫీ ఇస్తే 2సారి సినిమాలో పెట్టుకోరు. బట్టలు వేసేవాడు కూడా ప్రేమగా బట్టలు వేయకపోతే 2సారి కాస్ట్యూమ్గా పెట్టుకోడు. సినిమా ఇది ఒక ప్రవాహం, గోదావరి వరదలా వస్తూ ఉంటుంది. ఆనకట్టు వేసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. గేట్ ఎత్తామంటే వెళ్ళిపోతాం, సముద్రంలో కలిసిపోతాం. అది సినిమా. ఎస్